టు మై ఛానల్. ఈరోజు అయితే మనం గ్రో గార్డెన్ ఆడుతున్నాం, రోబ్లాక్స్ అనమాట. ఈరోజు అయితే మీకు గార్డెన్ గైడ్లో ఏమేమి చేయాలి, మీరు ఎట్లా రిచ్ అవ్వాలి, ఎట్లా మీకు ఇట్లాంటి ఫెన్స్ రావాలి, ఇవన్నీ చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం దేని గురించి మాట్లాడదాం గైస్. గార్డెన్ గైడ్ గురించి మాట్లాడదాం. గార్డెన్ గార్డ్ దగ్గరికి వస్తే మనకి ఫస్ట్ ప్లేయర్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో ఏముంటాయంటే మన లెవెల్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పీ ఉంటుంది టు ద నెక్స్ట్ లెవెల్. ఎక్స్పీ బట్టి మనం నెక్స్ట్ లెవెల్కి అనమాట. ఇప్పుడు నేను లెవెల్ 11 అనమాట. లెవెల్ 20 తెచ్చుకుంటే సిల్వర్ ఫెన్స్ వస్తుంది, లెవెల్ 10 తెచ్చుకుంటే పికెట్ ఫెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అచీవ్మెంట్స్ లాస్ట్లో చూద్దాం. డైలీ క్వెస్ట్ అనమాట. రోజుకి 3 చేసామనుకో లాస్ట్కి గార్డెనర్ సీడ్ ప్యాక్ వస్తుంది అనమాట. ఫస్ట్ డైలీకి నార్మల్, సెకండ్ దానికి అడ్వాన్స్ స్ప్రింక్లర్, రీకాల్ బెంచ్ 5, రీక్లైమర్ 5, వాటరింగ్ 10, అట్లా డిఫరెంట్ వస్తుంది. డే 3కి నార్మల్ 2 వస్తాయి. ర్యాండమ్ సీడ్ ఇస్తాడు, అది ప్రిజ్మాటిక్ అయినా, డివైన్ అయినా, మిథికల్ అయినా, లేకపోతే రేర్ ఏదో ఒకటి ఇస్తాడు. మళ్ళీ నార్మల్ 2 మళ్ళీ ఇస్తాడు అనమాట 5th డే. నెక్స్ట్ మాస్టర్ స్ప్రింక్లర్, లైట్నింగ్ రాడ్ ఆర్ ట్యానింగ్ మిర్రర్, హార్వెస్ట్ టూల్ 5, వాటరింగ్ క్యాన్ 20. వీటిలో ఏదో ఒకటి కానీ ఇవన్నీ ఇస్తాడు అనుకుంటా. నేను ఒక్కటి కూడా చేయలేదు, ఇంకా ఒక్కటే కంప్లీట్ అయింది, అది కూడా కింద చూడండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే గార్డెనర్ సీడ్ ప్యాక్లో నేను సీడ్స్ అన్నీ ఇస్తాడు అనుకుంటున్నాను నేను. ఒక డైలీ క్వెస్ట్ తర్వాత ప్లాంట్స్, మనం ఏమేమి ప్లాంట్ కలెక్ట్ చేసి ఉంచుకున్నామో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే పెట్స్, ఇక్కడ కూడా అంతే, ఏమేమి కలెక్ట్ చేసామో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తుంది. కాస్మెటిక్స్ దగ్గరికి వస్తే మాత్రం మనం ఏమేమి కలెక్ట్ చేసామో అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫుడ్ కూడా ఏమేమి క్రాఫ్ట్ చేసామో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అచీవ్మెంట్స్ దగ్గరికి వస్తే మాత్రం కామన్ అచీవ్మెంట్స్లో మాత్రం కొన్ని ఉంటాయి. 700 ప్లాంట్స్, గిఫ్ట్ 1 క్యారెట్, ఇట్లాంటివి 5. దీంట్లో అయితే ఒక 9 ఉంటాయి. మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలి గైస్. కంప్లీట్ చేస్తే మీకు ఒకటి చూపిస్తాను, పిచ్చి మైండ్ పేలిపోద్ది. 500 క్రాప్స్, వెట్ క్రాప్స్, గోల్డ్, రెయిన్బో ఇవన్నీ చెప్తాడు. ఇంకోటి కామన్ దాంట్లో చేస్తే సిల్వర్ కామన్ సీడ్ ప్యాక్ 5 ఇస్తాడు అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుంది మీకు కుకింగ్ కిట్. ఇంకా అన్కామన్లో అయితే అన్కామన్ సిల్వర్ అనుకుంటా, సిల్వర్ సీడ్ ప్యాక్ 5 ఇస్తాడు. మీరు కంప్లీట్ చేస్తే ఒక్కొక్కటి. రేర్ అచీవ్మెంట్స్లో కనుక చూస్తే కుకింగ్ కిట్, సిల్వర్ రేర్ సీడ్ ప్యాక్ ఒకటి ఇస్తాడు, 5. లెజెండరీ దాంట్లో అయితే సిల్వర్ లెజెండరీ సీడ్ ప్యాక్ ఇది అంతే ఇస్తాడు. దీంట్లో అయితే 17 చెయ్యాలి మీరు. మిథికల్ అచీవ్మెంట్స్లో అయితే మీకు కుకింగ్ కిట్, మిథికల్ సీడ్ ప్యాక్ 4 సిల్వర్ ఇస్తాడు. దీనిలో అయితే 17 చేయాలి. డివైన్కి వచ్చేస్తే దీనిలో 14 మాత్రమే చెయ్యాలి. సిల్వర్ డివైన్ సీడ్ ప్యాక్స్ 3 ఇస్తాడు, మీరు 14 చెయ్యాలి. ప్రిజ్మాటిక్ అయితే మాత్రం 25 చెయ్యాలి. మీకు 2 సిల్వర్ ప్రిజ్మాటిక్ సీడ్ ప్యాక్ ఇస్తాడు. 25 కనుక చేస్తే మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తే స్టాచ్యూ ఆఫ్ అచీవ్మెంట్స్ అని ఒక కాస్మెటిక్ వస్తుంది. అది ఏమి చేయదు, జస్ట్ అంతే. అన్ని అచీవ్మెంట్స్ అంటే కామన్, మిథికల్, డివైన్, అన్కామన్, రేర్, లెజెండరీ, ప్రిజ్మాటిక్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మన ఇప్పుడు ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తే ఒక్కొక్కరికి 100, 200 అట్లా ఉంటుంది. కొంతమంది ఇంకా తక్కువ ఉండొచ్చు, నాకు తెలీదు అది. 100 బ్యాక్ ప్యాక్ స్లాట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కోర్ ఫస్ట్ ఇక్కడ కోర్ ప్లాంట్స్లో అచీవ్మెంట్స్ చూస్తే సీడ్ ప్యాక్స్ అని ఉన్నాయి కదా. కామన్ అచీవ్మెంట్స్ చేసామనుకో సీడ్స్ దగ్గరికి వెళ్తే క్యారెట్ సీడ్, స్ట్రాబెర్రీ సీడ్ కామన్ కదా. ఇప్పుడు ఆ సీడ్ ప్యాక్ ఉందో నా దగ్గర, ఒకటి చూపిస్తాను. జస్ట్ సర్చ్కి వెళ్ళి సిల్వర్ ఇది అనమాట, సిల్వర్ కామన్ సీడ్ ప్యాక్. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే క్యారెట్ ఇంకా స్ట్రాబెర్రీ తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అన్కామన్ చేసామనుకో
బ్లూబెర్రీ, ఆరెంజ్ ట్యూలిప్ ఇస్తాడు, దాంట్లో కూడా అదే ఉంటుంది. టొమాటో రేరు, కార్న్ సీడ్ రేర్, డాఫోడిల్ రేర్, ఈ 3 ఆ రేర్ సీడ్ ప్యాక్లో ఉంటాయి, సిల్వర్ రేర్ సీడ్ ప్యాక్. లెజెండరీ వాటర్ మిలన్, పంకిన్ సీడ్, యాపిల్ సీడ్, బ్యాంబూ సీడ్, ఇవి రేర్ దాంట్లో ఉంటాయి, సారీ లెజెండరీ. మిథికల్ సిల్వర్ సీడ్ ప్యాక్లో అయితే కోకోనట్ సీడ్, క్యాక్టస్ సీడ్, డ్రాగన్ ఫ్రూట్ సీడ్, ఇక మ్యాంగో సీడ్ ఇస్తాడు. మీ లక్ బట్టి ఏమొస్తుందో మీ ఇష్టం. డివైన్ సిల్వర్ సీడ్ ప్యాక్లో అయితే గ్రేప్ సీడ్, మష్రూమ్ సీడ్, పెప్పర్ సీడ్, కకావ్ సీడ్ అంతే. ప్రిస్మాటిక్ 2 సీడ్ ప్యాక్లు ఇస్తాడు, అది కూడా సిల్వర్ అనమాట. బీన్ స్టాక్ సీడ్ ఉంటుంది, ఎంబర్ లిల్లీ సీడ్ ఉంటుంది, షుగర్ యాపిల్ సీడ్ ఉంటుంది, బర్నింగ్ బడ్ సీడ్ ఉంటుంది, జాయిన్ పైన్ కూడా ఉంటుంది, ఎల్ స్ట్రాబెర్రీ ఉంటుంది, రొమానస్కో ఉంటుంది. మీరు కోకో మ్యాంగో సీడ్ వచ్చింది కదా కొత్తది, ప్రిస్మాటిక్ కూడా, ఇది కూడా ప్రిస్మాటిక్ కదా, ఇది కూడా వస్తా. మిథికల్ ఇది ఉంది, లెజెండరీ ఇది ఉంది, ఇది కూడా వస్తుంది అంటే ఇవి రావు. ఇవి టోటల్లీ గార్డెన్ కాయిన్స్కే ఇవి ఉన్నాయన్నమాట. ఇంకొకటి చెప్పాలి, నా దగ్గర ఫుల్ ఆఫ్ కాస్మెటిక్స్ అయిపోయినాయి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. కుకింగ్ కిట్ అనమాట, ఇది పని చేస్తుంది. ఇంకోటి మీకు రిచ్ ఎలా అవ్వాలంటే మీరు ఫస్ట్ ఒక 10-20 ప్రిస్మాటిక్ కానీ, లేకపోతే మీ దగ్గర ఎన్ని ప్రిస్మాటిక్ ఉంటే అన్ని సీడ్స్ పెట్టేసేయండి ఒక దగ్గర. ప్రిస్మాటిక్ స్ప్రింక్లర్స్ స్టాక్ చేయండి ఒక దగ్గర. మీకు చూపించమంటారా? ఒక్క నిమిషం, ఏదైనా బేసిక్ స్ప్రింక్లర్ ఉంటే చూపిస్తాను. బేసిక్ స్పెల్లింగ్ తప్పు కొట్టాను అనుకుంటా. సారీ, లేదు నా దగ్గర. ఒక నిమిషం, స్ప్రింక్లర్ అని కొట్టేద్దాం. SPR నా దగ్గర వద్దులే, కానీ ఒక దగ్గర మాత్రం ప్లేస్ చేస్తే అక్కడ ప్రిజ్మాటిక్ సీడ్స్ దగ్గర పెట్టండి. పెడితే మీకు పెద్ద ఫ్రూట్స్ వస్తాయి. కొన్నిటికైతే రెయిన్బో మ్యూటేషన్తో వస్తాయి, గోల్డ్ మ్యూటేషన్తో వస్తాయి, సిల్వర్ మ్యూటేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దీనికి చూడండి సిల్వర్ మ్యూటేషన్తో వచ్చింది. నేను కొన్ని మ్యూటేషన్ స్ప్రేస్ కానీ మ్యూటేషన్స్ దానికంటే అదే వచ్చినాయి కొన్ని. 3.5 బిలియన్ అది. మ్యూటేషన్స్ గ్యాదర్ చేయండి, కలెక్ట్ చేయకుండా. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి ఫ్రూట్ పెరిగిందని చెప్పేసి కలెక్ట్ చేసేస్తారు. మొత్తం ఇవన్నీ కలెక్ట్ చేసేసుకొని వెళ్ళి సెల్ షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మేస్తారు. అట్లా చేస్తే ఎప్పటికీ మీరు రిచ్ అవ్వరు, చెప్తున్నాను కదా. మీరు మంచిగా చెప్తున్నా, మీరు మ్యూటేషన్స్ ఆగే వరకు ఆగండి. చూడండి, నేను కొన్ని రోజులు ఆగాను. ఇగో గేమ్లో రోజులు కాదు గైస్, గేమ్లో అసలు ఈ గేమ్లో రోజులు కూడా ఉండవు. రియల్ మన 24 అవర్స్ డేలో రోజులు నేను వెయిట్ చేశాను. నా దగ్గర చూసారా, నేను ఇప్పుడు నా ఇన్వెంటరీలో ఉన్నవన్నీ చూపిస్తాను. మీకు ఏం కావాలో మీరు పెట్టండి. మీ దగ్గర నుంచి మీరు ఏం పెట్టిస్తారో కూడా చెప్పండి. సో ట్రేడింగ్ అనుకోండి. ఇప్పుడు వెళ్ళి మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్తుంది. సో బెటర్ డోంట్ ట్రై టు కలెక్ట్ ద ప్లాంట్స్ వెన్ యూ గ్రో. సెల్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి మనం ఇది చేస్తున్నాం అనమాట. ఏమంటారు దీన్ని, అప్డేట్. లేకపోతే వెళ్ళి సెల్ చేసేయండి, అది కూడా బెస్ట్ ఫ్రూటే. మీరు ఇది కలెక్ట్ చేసేసి పెద్దవన్నీ కలెక్ట్ చేసేసుకొని మ్యూటేషన్స్ తగలెట్టుకొని దాన్ని చాలా రోజులు వెయిట్ చేసి గ్లిమరింగ్ మ్యూటేషన్ ఉంది కదా వెళ్ళి ఇచ్చారనుకో, అది మళ్ళీ రాదు. మీ ఇష్టం, ఇంకా నేను చెప్పలేను. నా దగ్గర అయితే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనుకోండి, ఇంకా తక్కువ 14 షుగర్ యాపిల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ గార్డెన్లో. ఇక్కడ కూడా ఉంది 15 14 15 షుగర్ యాపిల్ 15 ఉన్నాయి గార్డెన్లో. జాయింట్ పెన్కాన్ 1 2 3 4 5 6 అనుకుంటా గార్డెన్లో ఉంది, 6. ఇంకేమున్నాయి, బీన్ స్టాక్స్ పెట్టలే, ఎంబర్ లిల్లీ పెట్టలే, రొమానిస్కో పెట్టలే, అన్నీ తీసాను. 2 ఉన్నాయి.
అన్నీ తీస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ దగ్గరకు వద్దాం. ఫుడ్ దగ్గరకు వస్తే నా దగ్గర ఒక స్మూతీ ఉంది, ప్రిస్మాటిక్ సీడ్, అది కూడా ప్రిస్మాటిక్ది. ఇప్పుడు ఫ్రూట్స్కి వెళ్దాం. ఏం లేదు, గేర్ ఐటమ్స్ అయితే ఫ్రెండ్షిప్ పార్ట్ 2 ఈవెంట్ లాంటి 389 యూజెస్ చేయొచ్చు. మ్యూటేషన్ స్ప్రే వర్డ్ అండ్ మ్యూటేషన్ స్ప్రే వేడ్, స్మాల్ పెట్ ట్రీట్, ఎక్స్పీ బూస్ట్ 1 ఉంది, 1220, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ 692, రీకాల్ వెంచర్స్ ఉన్నాయి, ఎన్చాంటెడ్ క్రేట్ 1 ఒకటి ఉంది, వాటరింగ్ క్యాన్ 4 ఉన్నాయి, షెవెల్ డిస్ట్రాయ్ ప్లాంట్స్, సిల్వర్ ఫర్టిలైజర్. ఇది ఏం చేస్తుంది అంటే ప్లాంట్ని సిల్వర్గా మారుస్తుంది 2 hours అంతే. ఏమి ఉండదు దాని గురించి, రిచ్కి కనబడడానికి గేస్ అంతే. 2 hours మాటకు. ఓకే, ఇక్కడ ఇంకా వాటరింగ్ క్యాన్ 4, సిల్వర్ క్లీనింగ్ స్ప్రే 469, వాటర్ స్ప్రింక్లర్ 2, పెట్ టాయ్ ప్యాసివ్ 4x4, స్టార్ కాలర్, ట్రేడింగ్ టికెట్ 10 ఉన్నాయి. మీరు ట్రేడింగ్ చేయొచ్చు నాతోని. మీరు మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా యూజ్ చేయండి, నా డబ్బులు మనీ వేస్ట్ చేయకండి. యాక్చువల్లీ మీరు నా దగ్గర ఉండే మనీ 95 million చూస్తున్నారు, అదంతా చీటింగ్ కాదు. అది మా ఫ్రెండ్ని అడుగుతాను రేపు, వాడు లీవ్ అయిపోయాడు అనమాట. డెవలప్ లాలీపాప్ 5, మీడియం పెట్ ట్రీట్ X6 XP బూస్ట్ ఉన్నాయి నా దగ్గర. ఇంకటి స్టార్ కాలర్ ఒకటి ఉంది, స్మాల్ పెట్ టాయ్ ప్యాసివ్ X1 ఒకటి బూస్ట్, ఇది ప్యాసివ్ బూస్ట్, పైన ఉన్నదేమో XP బూస్ట్. లెవెలప్ లాలీపాప్ 16 + 5 చేయండి, 21 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. క్లీనింగ్ పెట్ షాట్ 10, స్టార్ కాలర్ ఒకటి ఉంది, మళ్ళీ గ్రాండ్ మాస్టర్ స్ప్రింక్లర్ 2 ఉన్నాయి, నైట్ స్టాఫ్ ఇంకొకటి ఉంది. కింద చూసుకుంటే స్టార్ కాలర్ ఉంది, నైట్ స్టాఫ్ ఉంది, ఫెయిరీ నెట్ ఉంది, హార్వెస్ట్ టూల్ ఉంది, ఫేవరెట్ టూల్ ఉంది, ఇంకా ఉంటాయి అవి. నెక్స్ట్ సీడ్సా పెట్స్ చూద్దాం. ఫస్ట్ క్యాట్ ఉంది, ఆరెంజ్ ట్యాబ్ ఉంది, పెక్సీల్, ఇది సన్నీ సైడ్ ఈ చికెన్, ర్యాప్టర్, టౌచ్ చికెన్, ఆస్ట్రిచ్, సన్నీ సైడ్ ఈ చికెన్, స్క్విరల్, కోయిస్ ఫిష్, ఇది టౌచ్ చికెన్, క్యాట్, ఎన్చాంటెడ్ ఎగ్స్ పెడదాం. ఇక్కడొకటి, బ్లాక్ బన్నీ, శాండ్ స్నేక్, ఇది జంక్ బాట్, టౌచ్ చికెన్, కోయి ఫిష్, జంక్ బాట్, క్యాపిబారా, ఆస్ట్రిచ్ క్యాట్, స్కార్లెట్ మెకావ్, టౌచ్ చికెన్, కోయి ఫిష్, సన్నీ సైడ్ ఈ చికెన్, టౌచ్ చికెన్, ఆస్ట్రిచ్ క్యాట్, సన్నీ సైడ్ చికెన్, కామన్, సమ్మర్ ఎగ్, గొరిల్లా చెఫ్, స్క్విరల్, టౌచ్ చికెన్, స్క్విరల్. ఇవి ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి, ఇంకోటి మీరు ఏమి ఇస్తారో చెప్పండి, నేను ట్రేడింగ్ చేస్తా. సీడ్స్కి వచ్చేస్తే బెయిర్ రోజ్ 1 ఎన్చాంటెడ్ సీడ్ ప్యాక్స్ ఉన్నాయి నా దగ్గర. వస్తుందా రా. ఓ మై గాడ్ బ్రో, గ్లోత్రాన్ వచ్చింది. ప్లీజ్ విస్పింగ్. ఓ బెయిర్ రోజ్ మళ్ళీ వచ్చింది. బ్రో స్పిరిట్ ఫ్లేవర్ అక్కడే ఉంది కదా గాయ్స్. ఓ మై గాడ్, మిస్ అయిపోయింది ఛాన్స్. బెయిర్ రోజ్ 2, సిల్వర్ క్యారెట్ 2, జెన్ ఫ్లేవర్ 2, క్యాన్రే మిలన్ సీడ్స్ 10, సాఫ్ట్ షన్ సీడ్, బీన్ స్టాక్ సీడ్స్ 32, ఆర్టిచోక్ సీడ్ 3, మోనోబ్లోమా సీడ్ 19, గ్రేప్ 3, సకూరా బ్లష్ సీడ్ 2, షుగర్ యాపిల్ 4, డ్రాగన్ ఫ్రూట్ సీడ్ 1, బ్లూబెర్రీ 1, గ్లోత్రాన్ 1, జలపీనియో 2, పేర్ సీడ్ 6, బటర్ స్నాట్ స్క్వాష్ 2, ఫేర్ డేజీ సీడ్స్ 38, మష్రూమ్ సీడ్స్ 32, క్యాక్టస్ 9, కార్న్ సీడ్ 18, ప్యారడైజ్ పెటల్ 4, లక్వాట్ సీడ్ 4, కకాओ సీడ్ 10, స్టోన్ బైట్ సీడ్ 2, క్యాంటిలోప్ ఈ సీడ్ 6, మ్యాంగో సీడ్ 12, ఆనియన్ సీడ్ 1, ఎల్డర్ స్ట్రాబెర్రీ 12, టొమాటో సీడ్ 14, బ్యాంబూ సీడ్ 814, క్యారెట్ సీడ్స్ 1528, మ్యాండ్రైక్ సీడ్ 91, పెప్పర్ 6, గోల్డ్ బీన్ స్టాక్ 2, రొమానస్కో సీడ్ 4, కోకోనట్ 5, ఫెలోజా 5, ఎంబర్స్మెన్ 1, ట్విస్టెడ్ ట్యాంగిల్ 1, జాయింట్ పైన్ కోన్ సీడ్ 10, ఎంబర్ లిల్లీ 14, డస్కప్ 15, 3,
పెసియోడియన్ ప్లాంట్ సీడ్ 17, వాటర్ మిలన్ సీడ్ 6, గ్లెమ్ రూట్ సీడ్ 6, మంగిస్టన్ సీడ్స్ 37, సన్బల్బ్ సీడ్ 1. ఇంకా మీరు అన్నీ చూసుకున్న ఒకటే. ఓకే, ఇది ఇంకోటి షాప్లో కనుక ఎన్చాంటెడ్ సీడ్ ప్యాక్ ఉంది, ఫ్రీ అంటగా. 100 రూపాయలు, 100 రూపాయలు ఉన్నాయి. 100 షెకెల్స్ అది. మీ దగ్గర ఏమున్నా కానీ అది బెటరే, తప్పు అనుకోకండి. క్యారెట్ కూడా బెటరే, అందుకే నా దగ్గర 1500 ఉన్నాయి. మంచిగా కాకపోతే నేను ఎందుకు ఉంచుకుంటానని. ఓకే, ఇప్పుడు ఈరోజు ఏం చేద్దామంటే మనం బ్రెయిన్ రోటా ఇక్కడ చూసాను, బ్లూబెర్రీ. ఓ మై గాడ్, కలెక్ట్ చేసుకుందాం అన్నీ. ఒక్క నిమిషం. కలెక్ట్ చేశాను కదా. ఇవన్నీ కలెక్ట్ చేద్దాం, ఎన్ని గ్లిమరింగ్ పాయింట్స్ వస్తాయి చూద్దాం. చెట్టు పైకి వెళ్ళిపోతే అదే బెటర్. సరే ఆగండి, గార్డెన్ గేట్స్కి వెళ్ళి కోర్ ప్లాంట్స్కి వెళ్ళి ప్రిస్మాటిక్ చూద్దాం. హార్వెస్ట్ 300 చేయాలి, షెవెల్ 1000 ప్లాంట్స్ చేయాలి, 5 రెయిన్బో, 10 గోల్డ్ ఎంబర్ లిల్లీ, సిల్వర్ బీన్ స్టాక్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. కింద ఏదో సీడ్ వచ్చింది. ఇవన్నీ కలెక్ట్ చేసాం అనుకుంటా, చూద్దాం అన్నాడు ఒకసారి. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వస్తానే ఉంటాయి కదా ఇవి. ఒకటి ఏదో మ్యూటేషన్ చూసిన. ఆరు షుగర్ ఫ్లోరోరా గ్లిమరింగ్. ఇన్వెంటరీకి వెళ్ళి ఇది వెళ్ళి సెల్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. సిరామిక్ చాలా మనీ ఎక్కువ, ఇది హౌ మచ్ తీసి వర్క్ పెడదాం. 9M. I want to sell this one. ఓకే, ఫెయిరీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ ఇచ్చేసి వద్దాం. ఏమడుతుంది, డాఫోడిల్ అడుగుతుంది, ఏమన్నది అన్నీ ఇస్తాం. మేకే విష. అరే ఏం తీసుకున్నా, పెట్ షాడ్ గ్లిమరింగ్. పెట్ షాడ్ తీసుకున్నా. ఓకే, ఇంకా గ్లిమరింగ్ ఏమైనా ఉన్నాయా? సరే, అచీవ్మెంట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పెట్స్ కూడా చెప్తాను ఉండండి. 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్. కోర్ ప్లాంట్స్, క్యాచ్ దెమ్ ఆల్, అన్నీ పట్టుకోవాలి గైస్ మీరు. అన్నీ డాగ్ 15 సీడ్స్ తీసుకుంది కదా. అన్కామన్ 5 ఇస్తాడు, లెవెల్ అప్ లాలీపాప్ 5 ఇస్తాడు అనుకుంటా. అన్కామన్ అచీవ్మెంట్స్ ఏమో 6 ఉన్నాయి, లెవెల్ అప్ లాలీపాప్ 3 ఇస్తాడు, రేర్ ఎగ్ 5 ఇస్తాడు. ఇవి రేర్ అచీవ్మెంట్స్. ఇవన్నీ కంప్లీట్ చేస్తే
పెట్ షాడ్ ఒకటి ఇస్తాడు, రేర్ లెజెండరీ ఒకటి 5 ఇస్తాడు, లెవెల్ ఆఫ్ లాలీపాప్ పెట్ షాడ్ సిల్వర్ ఇస్తాడు, అన్లిమిటెడ్ ఉంటుంది అది పోదు. మిథికల్ అయితే బగ్గెక్ 5 ఇస్తాడు, సిల్వర్ లాలీపాప్ 2 ఇస్తాడంట, పెట్ షాట్ 5 ఇస్తాడు అనుకుంటా, లీఫీ క్రాప్స్ విత్ క్యాటర్పిల్లర్ యాక్టివ్, హార్వెస్ట్ విత్ స్నేల్. ఓకే డివైన్కి వెళ్తే పెట్ షాట్ గోల్డెన్ లాలీపాప్ 2 పెట్ షాట్ గోల్డెన్ ఇస్తాడు, రెండే ఇస్తాడంట. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. హ్యాచ్ 750x, సెల్ 1000 పెట్స్, మ్యూటెడ్ 100 పెట్స్, గ్రో 3 పెట్స్ to 800, ఇంకా గెట్ 750 లక్కీ డ్యూప్స్ విత్ జాయింట్ యాంట్, గెట్ ప్రైమ్ మంతస్ టు పర్ఫార్మ్ జెన్ జోన్ 100 times, గెట్ డ్రాగన్ ఫ్లై టు టర్న్ 500 ఫ్రూట్ గోల్డ్, గెట్ రెడ్ ఫాక్స్ టు 350. ఇవన్నీ చాలా పెద్ద అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇక్కడ ఏమో చేసినామంట, ఏమి చేసిన మినీ అచీవ్మెంట్స్ అయితే చూస్తారు కదా, కోర్ పెట్స్ చూసారా అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయి గైస్ మీకు చెప్పాల్సింది? కొత్తగా ఇది వచ్చింది గైస్, ఫెరీ వరల్డ్ చెస్ట్ అని. మీకు మీరు సీడ్ షాప్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, ఇట్లా వెళ్ళిపోండి లెఫ్ట్ సైడ్, ఇట్లా కొంచెం మధ్యలోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే అక్కడ ఏదో ఉంది కదా, మీరు నడుచుకుంటా ఎగురుకుంటా వెళ్ళలేరు. ఇది అప్పుడప్పుడు స్పాన్ అవుద్ది. ఇక్కడ మధ్యలోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఇది ఇక్కడ ఏముంటాయంటే స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఓకే ఆర్డర్ యూ సెల్లింగ్ కొడితే ఎన్చాంటెడ్ ఎగ్గులు, బిస్కుట్, డ్రేక్ అని ఒక పెట్ షాట్ గ్లిమరింగ్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చిన దారి మళ్ళీ వెళ్ళిపోండి, లేకపోతే బిస్కెట్ అవుతారు అని అనుకోకండి. ఇక్కడ ఎగ్జిట్ పోర్టల్ అని ఉంటుంది, దగ్గరికి వెళ్ళి రిటర్న్ హోమ్ కొడితే మీ ఇంటికే వచ్చేస్తారు డైరెక్ట్. ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి. ఓకే మొహమాట పడకండి. చిన్నపాటి గివ్ అవే. ఇంకోటి, ఈ గ్రీన్ కలర్ దానికి ఎవరైనా ట్రేడింగ్కి వస్తారా? ఓకే గైస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లైఫ్లో ఫెయిల్ అవ్వమన్నమాట, ఎప్పుడొకప్పుడు సక్సెస్ అవుతాం. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ బాయ్.